నేను ఇక్కడ దీక్ష చేసే కారణం ఏమిటంటే నిన్న మా వైఎస్ఆర్సీపీ వాళ్ళే సాయి ప్రసాద్ రెడ్డి గారిని పిలుచుకొని కౌన్సిలర్లు అందరూ పోయి కలెక్టర్ గారికి నన్ను దించాలని ఓ పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చినందువల్ల నేను ఇక్కడ దీక్ష చేపట్టినాను. నేను చేసిన తప్పేమిటి? నేనేమన్నా అవినీతి చేసినానా? ప్రజల నుండి దోచుకున్నానా? లేదా ఆఫీసర్లను బెదిరించినానా? ఏమీ లేనిదే నన్ను దించాలని ఉద్దేశంతో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. నన్ను దించడానికి మెయిన్ ముఖ్యమైన కారణం డబ్బు కావాలి వాళ్ళకి. ఫస్ట్ నేను ఇంతకుముందే ఎలక్షన్కి ముందే మాట అయింది. ఇప్పుడు మద్దతు ఎవరికి చేస్తున్నారో చైర్మన్గా చేయాలని వాళ్ళకి మాట అయింది. కాకపోతే నాకు ఈ పైన నుండి సీల్ కవర్ వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. చైర్మన్ సీట్కి నాకు అక్కడ నుండి పైన నుండి వచ్చిన దానికి వీళ్ళు ఏం చేయలేకపోయినారు. లేకపోతే ఇంతకుముందే నాగరాజుకి భార్యకి పోయేది సీటు. అప్పుడు రాలేవు కాబట్టి డబ్బులు ఇప్పుడు రాబట్టుకోవాలని 1.5 లక్ష కౌన్సిలర్లకి, 5 లక్షలు వైస్ చైర్మన్ నరసింహ గారికి. మరి దీనికి తగ్గట్టుగా మళ్ళీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎంత తీసుకుంటారో తెలీదు. ఆ డబ్బు ముట్టినందువల్ల నన్ను దించాలనే ఉద్దేశంతో నిన్న కలెక్టర్ గారికి పోయి ఇచ్చినారు. మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చేటప్పుడు ఈయన జిల్లా అధ్యక్షుడు ఆయన పేరేమి కాదు ఎస్పీ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన మాటలు నమ్మి ఒక్క విధంగా ఆడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన ఎట్లా నమ్మినాడో తెలియదు. నాకు కూడా ఒక విషయం తెలపాలి కదా. ఆయన జిల్లా అధ్యక్షుడయ్యి నేనేం పార్టీ మారలేను కదా, వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను. మరి నాకు ఒక మాట తెలిపి ఇట్లా ఇస్తున్నారమ్మా, నీదేం తప్పు నేను నాకు తెలిపి ఇవ్వాలి కదా. ఆయన నాకు తెలిపకుండానే ఈయన కూడా ఎవరు మేయరు, కర్నూలు మేయరు రామయ్య కానీ సపోర్ట్గానే పోయి కలెక్టర్ గారికి ముగ్గురు కలిసి ఇచ్చినారు. వీళ్ళు మా ఆదం తరఫున పోయి వాళ్ళు కూడా ఇచ్చినారు. కానీ నాకు తెలియకుండా ఎట్లా ఇచ్చినారో నాకు తెలియదు. మొత్తానికి అంతా డబ్బు మయం. ఇది డబ్బు కోసమే ఇది చేస్తున్నారు సాయన్న. నా భర్త వేరే పార్టీలోకి పోయినందుకు నన్ను దించుతున్నాననే మాట మాట్లాడుతున్నాడు సాయన్న. అది కాదు, నా భర్త పార్టీకి దూరం కాలేడు. పార్టీని అసహించుకొని దూరం పోలేదు నా భర్త. ఆయన సాయి ప్రసాద్ రెడ్డి మా ఆయన క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ క్లోజ్. వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు. వాళ్ళ మధ్యలో జరిగిన విషయానికి దూరమైనాడు, పార్టీకి దూరమైనాడు. ఆయన పార్టీలోనే ఉంటే ఆయన దగ్గర పోవాల్సి వస్తుందని దూరమై వేరే పార్టీలోకి చేరినాడు తప్ప ఈ పార్టీని దూరం చేసుకొని అయితే పోలేదు నా భర్తని అడ్డు పెట్టుకొని నన్ను దించేయాలని ఉద్దేశంతో చూస్తున్నాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు. మరి ఇది ఎంతవరకు న్యాయమో ఆయన చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కోరుతున్నాను, నాకు న్యాయం జరగాల. నేను చేసిన తప్పేంటి? నన్ను చేసిన తప్పేంటి? నా తప్పు చూపించి చెప్పమని. పోనీ జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు రాజీనామా చేయమని చెప్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఈ సీటు నాకు ఆయన ఇచ్చింది, సాయి ప్రసాద్ రెడ్డి కాదు ఇచ్చింది. ఏమంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పేరు చెడగొట్టకూడదు, ఆయన పేరు పెంచాలని ఇన్ని రోజులు ఆయన ఇచ్చాడని చెప్పుకుంటూ తిరిగినాం మేము. అది కూడా కనికరం లేనట్ట నిన్న ఇచ్చినాడంటే మళ్ళీ ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలో మీరే అర్థం చేసుకోవాలా. మీకు అందరికి తెలుసు. ఇంకో విషయము ఇది మున్సిపల్ చైర్మన్ సాయి ప్రసాద్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎన్నిక చేయరు. సాధారణ కౌన్సిల్ సభ్యులు మెజారిటీ చూపించి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఇప్పుడు వాళ్ళే వద్దనుకున్న తర్వాత మళ్ళీ మీరు వాళ్ళ మీద అభాండాలు వేయడం అంటారు. వాళ్ళే అనుకుంటారు కరెక్ట్, కాకపోతే నాకు పైన నుండి వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.